ఈరోజు నేను బుల్లితెర అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చినాను. చాలా మంది సెలబ్రిటీస్ టీవీ కానీ సినిమా వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళందరితో నేను ఫోటోస్ దిగడం జరిగింది. కొన్ని మాత్రం మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తను నా ఇంటర్వ్యూస్ కోసం నేనైతే ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ న్యూ ఇయర్ లో డెఫినెట్ గా మనం చేద్దాం. ఎందుకు ఎలా ఉంది లైఫ్? చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, అడ్వెంచర్స్ తో ఉంది. సూపర్ కదా. అసలు నా ఇంటర్వ్యూ కాదు, నిన్ను ఎంత మంది ఇంటర్వ్యూస్ చేసి ఒక రేంజ్ కి వెళ్ళిపోయారు కదా, నాకు అది బాగా తెలుసు. సో చాలా చాలా ఫేస్బుక్ లో కానీ చాలా కార్యక్రమాల్లో మేము కలిసాము. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఈవెన్ చూస్తే ఎంత ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే, నార్మల్ ఇన్స్పిరేషన్ కాదండి. లైఫ్ లో ఏదైనా మిస్ అయ్యాము, అది లేదు ఇది లేదు బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక చిరునామా, వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎంత బాగా అంటే ఎంత మామూలుగా కాదు. డార్లింగ్ బిగ్ బాస్ బేబక్కతో ఫోటో తీయడం జరిగింది. చాలాసేపు తనతో నేను మాట్లాడాను అనమాట. తను కూడా చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు, చాలా మంచిగా మాట్లాడారు అనమాట. తర్వాత మేమందరం వెనకాల కూర్చున్నాం. ఇక్కడ తిననైని సీరియల్లో ఉన్న చందు గౌడ గారు, తనతో మేము చాలాసేపు టైం స్పెండ్ చేసినాం. పక్కనే కూర్చున్నారు. మేము అసలు ఒక హీరో అలా కాకుండా ఒక మంచి నార్మల్ వ్యక్తిగా మాట్లాడారనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచిగా మాట్లాడారు. నాకైతే మస్తు అనిపించింది. మీకు నేను ఈ విషయం షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఒకరి ఇద్దరు సెలబ్రిటీస్ని కలిస్తేనే అబ్బా అనుకుంటాం. అట్లాంటి కొన్ని వందల మంది సెలబ్రిటీస్ని ఒకే ప్లేస్లో, అది టీవీకి సంబంధించి సీరియల్కి సంబంధించిన వాళ్ళను ఒక్క దగ్గర చూడడం అనేది మాత్రం ఇదైతే అసలు మెస్మరైజింగ్ అనమాట. ఒక ఎగ్జాక్ట్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప మాటల్లో వర్ణించలేమన్నమాట. ఇట్లా సీరియల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళని అందరినీ కలవడం, వాళ్ళందరూ కూడా మనతో చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం, పాజిటివ్గా రిప్లై ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఏంటంటే మనం ఇట్లాంటి అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అది నాకు వచ్చిందని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాలాంటి వాళ్ళ కళాకారుల్ని
ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎక్కడో తుర్కపల్లి అనే ఒక విలేజ్ నుండి ఎక్కడో హైటెక్ సిటీలో ఉండే ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ని అందరినీ కలవడం నాకైతే మస్తు అనిపించింది. అండ్ నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇట్లాంటి చాలా తక్కువ మూమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. నా లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అని మీకు నేను ప్రత్యేకంగా మళ్ళొకసారి చెప్పుకుంటున్నాను. అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నన్ను నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఛానల్ని ఇట్లాగే వాచ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ కామెంట్ అనేది నాకు చాలా అవసరం. మీరు కామెంట్స్ చేస్తే నాకు ఇంకా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇట్లా ఈరోజు నేను ప్రోగ్రాంలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు అందరికీ ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతసేపు వాచ్ చేసినందుకు.